మనం ఖమ్మం జిల్లా వెళ్దాం. ఖమ్మం జిల్లా ధర్నా చౌక్లో బీజేపీ చేపట్టిన సత్యాగ్రహ దీక్ష, బీజేపీ కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో దీక్ష జరుగుతుంది. సో దీనికి బీజేపీ ఎంపీ తాండ్ర వినోద్ రావు హాజరయ్యారు. దాదాపు 2 లక్షల రైతు రుణమాఫీ ఖచ్చితంగా పథకం అమలు చేయాలని, అదేవిధంగా అధికారంలోకి వచ్చినందుకు ఇచ్చిన 6 గ్యారంటీలను అమలు చేయాలంటూ కూడా ఆయన డిమాండ్ చేస్తున్నారు. ప్రజలు ఇప్పుడు కాంగ్రెస్ నమ్మే పరిస్థితి లేదంటూ కూడా ఆయన అంటున్నారు. దీని మీద మరింత అప్డేట్స్ మా ప్రతినిధి ఉపేందర్ లైవ్లో అందుబాటులో ఉన్నారు. ఉపేందర్, చెప్పండి, ఎలా జరుగుతుంది దీక్ష? వరుణ్, ఖమ్మం కొత్త కలెక్టరేట్ వద్ద ఈరోజు బీజేపీ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. కిసాన్ మోర్చా బీజేపీ ఆధ్వర్యంలో జరిగినటువంటి ఈ కార్యక్రమానికి సంబంధించి ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి రైతులతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకి రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలను అమలు చేసే విధంగా ఏకకాలంలో 2 లక్షల రూపాయల రుణమాఫీతో పాటు వ్యవసాయంలో దెబ్బతిన్నటువంటి పంటలకు నష్టపరిహారం ఇవ్వాలని చెప్పేసి ఆందోళన చేపట్టారు. ఇప్పటికే బీఆర్ఎస్, కమ్యూనిస్టులు మరోవైపున ప్రభుత్వంపై ఒత్తిడి చేస్తూ ఉద్యమాలు చేస్తున్నటువంటి నేపథ్యంలో ఈ రోజు ఎలక్షన్ ప్రచారంలో ఉన్నటువంటి నేపథ్యంలో బీజేపీ ఆధ్వర్యంలో కూడా ఈరోజు కొత్త కలెక్టరేట్ వద్ద ఆందోళన చేపట్టి రైతులకు భరోసా ఇవ్వాలని చెప్పేసి కూడా ఒక కీలకమైనటువంటి డిమాండ్ తోటి ఈ రోజు ఆందోళన చేపట్టాలని కూడా చెప్పుకోవచ్చు. అంటే నరేంద్ర మోడీ అంటే గ్యారంటీ నరేంద్ర మోడీ అని చెప్పేసి పద్ధతిలో దేశవ్యాప్తంగా పలు కీలకమైనటువంటి పథకాలు అమలు చేస్తూనే రైతులకు ఇవ్వాల్సినటువంటి కొన్ని భరోసాలు కూడా మేము ఇస్తా ఉన్నాం. రానున్నటువంటి రోజుల్లో కూడా 3వ సారి కూడా బీజేపీ అధికారంలోకి వస్తుంది, ఖచ్చితంగా రైతుల్ని ఆదుకుంటుందని చెప్పేసి కూడా ప్రధానంగా ఈరోజు ఆ విషయాన్ని ప్రజల్లోకి చెప్పే ప్రయత్నం కూడా చేస్తా ఉన్నారు. అంటే తెలంగాణ రాష్ట్రంలో గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కొంత మెరుగైనటువంటి ఫలితాలు సాధిస్తున్నాయి. ఇటీవల కాలంలో వేసంగిలో దెబ్బతిన్నటువంటి పంటతో పాటు సాగునీరు లేక కొంత సమస్యలు ఉన్నటువంటి నేపథ్యంలో కూడా కొంత బడ్జెట్ కూడా తీవ్ర స్థాయిలో లోటు కనబడుతున్నటువంటి నేపథ్యంలో కొంత ఆలస్యం, రైతుల రుణమాఫీకి సంబంధించి కొంత ఆలస్యమైంది. కానీ ఏకకాలంలో రైతులు రుణమాఫీ అనేది చేయాలని చెప్పేసి అనేటువంటి ప్రధానంగా డిమాండ్ వస్తా ఉన్నాయి. మరోవైపున నిన్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో పాటు ఇటీవల కాలంలో రేవంత్ రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నటువంటి మరో తుమ్మల నాగేశ్వరరావు వీళ్ళందరూ కూడా కీలకమైనటువంటి అంశాలు చెప్పారు. రైతులకు ఎట్టి పరిస్థితుల్లో అన్యాయం జరగనివ్వము. ప్రస్తుతం ఎన్నికలు కూడా ఉన్నటువంటి నేపథ్యంలో బడ్జెట్స్ ఇవన్నీ కూడా అరేంజ్మెంట్ చేస్తూ రానున్నటువంటి రోజుల్లో కూడా వాళ్ళందరికీ భరోసా కల్పించే విధంగా కూడా మేము ముందుకు సాగుతామని చెప్పేసి కీలకమైనటువంటి అంశాలు కూడా తెలియజేస్తారు. అంటే మరోవైపున ప్రశ్నించేటువంటి గొంతులు ఒకవైపు లేస్తా ఉన్నాయి, మరోవైపున డిమాండ్స్ పెరుగుతా ఉన్నాయి, మరోవైపున కాంగ్రెస్ కూడా అదే స్థాయిలో సమాధానం చెప్తూ ఈరోజు కీలకమైనటువంటి అంశాలని ప్రజలకు చెప్పే ప్రయత్నం చేస్తా ఉంది. బీజేపీ ఎన్నికల్లో వచ్చే పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో రైతులందరినీ కూడా ఆకట్టుకునే విధంగా కొంత ప్రయత్నిస్తూ ఏకకాలంలో రుణమాఫీ చేయాలనేటువంటి డిమాండ్ ఏదైతే ఉందో ఆ డిమాండ్ కొంత రైతులకు సంబంధించి కదిలించే విధంగా ఉందని కూడా చెప్పుకోవచ్చు వరుణ్. రైట్. అదేవిధంగా అంటే ఈ దీక్ష మొత్తం కూడా బీజేపీ ఇప్పుడు చేపడుతూ ఉండడం, దీన్ని మొత్తం చూస్తుంటే పార్లమెంట్ ఎన్నికల్లో ఇది ఒక స్టెంట్ అని కావచ్చు. రైతుల మీద దీక్ష చేస్తుంది. ఆల్రెడీ రైతుల చట్టాలు ఖచ్చితంగా అమలు చేయాలంటూ కూడా అటు కేంద్రం నుంచి ఒత్తిడి తెస్తూ ఉంది రైతు సంఘాలు. కానీ ఇప్పుడు బీజేపీ ఈ విధమైన రైతుల గురించి ఇంతలా చేయటం అనేది మనం ఏ విధంగా చూడాలి? ఇది ఎన్నికల్లో స్టెంట్ మాత్రమే అనుకోవాలా? యశ్వరుణ్, ఖచ్చితంగా అంటే ఎన్నికలకు సంబంధించి ఈ నెల 16 నుంచి నామినేషన్ ప్రక్రియ కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో మే 13 ఏదైతే పార్లమెంట్ ఎన్నికలు జరుగుతా ఉన్నాయో తెలంగాణ రాష్ట్రంలో 17 అస్సాం పార్లమెంట్ నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ప్రాంతాల రైతులందరికీ ప్రధానమైనటువంటి సమస్యగా ఉంది. రుణమాఫీతో పాటు కొంత తాగునీటి సమస్య అనేది ప్రధానంగా చర్చ తీసుకొచ్చే ప్రధాన ఉద్దేశం కూడా ఎన్నికల లబ్ధి పొందేందుకని చెప్పేసి ఒకవైపున ఆరోపణలు కాంగ్రెస్ చేస్తా ఉంది. అయితే ఇందులో బీజేపీకి సంబంధించి మాత్రానికి ఖచ్చితంగా గ్యారంటీ ఇచ్చేది మోడీయే మాత్రమే రైతులను ఆదుకుంటాడని చెప్పేసి విషయాన్ని కూడా తీసుకొచ్చే ప్రయత్నం చేస్తా ఉన్నారు. అయితే ఏదైతే ఈ రాష్ట్రంలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలు అన్నింటినీ పరిష్కారం దిశగా మరోవైపున కాంగ్రెస్ కూడా వ్యూహరచన చేస్తూ ముందుకెళ్తా ఉంది. ఎన్నికల్లో ఇప్పటికే రాజకీయ పక్షాలందరూ కూడా బీఆర్ఎస్ కూడా రైతులందరినీ ఓటు రాబట్టుకునే విధంగా రైతు డిమాండ్ ప్రధానంగా తీసుకొస్తా ఉంది. మరోవైపున బీజేపీ కూడా అదే రకమైన ప్రస్తావన తీసుకొస్తా ఉంది. ఇంకోవైపున కాంగ్రెస్ కూడా రైతులను ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టేది లేదు, వాళ్ళ కష్టాన్ని ఎట్టి పరిస్థితుల్లో మేము గుర్తిస్తామని చెప్పినటువంటి సందర్భాలు కూడా ఇవన్నీ కూడా రైతుల సమస్యలను తీర్చే విధంగా ముందుకు పోతా ఉన్నాయి. కానీ రైతులు ఎవరి పక్షాన ఉంటారు, ఎవరు విశ్వసిస్తారనేది కూడా కొంత వేచి చూడాల్సిన అవసరం ఉంటుంది. మరోవైపు ఇప్పటికే బీజేపీ ఎంపీగా క్యాండిడేట్ గా ఉన్నటువంటి తాండ్ర వినోద్ కుమార్ నియోజకవర్గాలు అన్ని కూడా తిరుగుతూనే ఖమ్మంలో ఈరోజు ధర్నాలో పూర్తి స్థాయిలో పాల్గొని రైతు సమస్యల మీద ప్రధానంగా సమస్యని లేవనెత్తే ప్రయత్నం కూడా చేశారు. అయితే కిసాన్ మోర్చా శ్రీధర్ రెడ్డితో పాటు మరోవైపున బీజేపీ జిల్లా అధ్యక్షుడు గల్లా సత్యనారాయణ వీళ్ళందరూ కూడా కలిసి ఈరోజు ఆందోళన మాత్రం కంపల్సరీ ప్రభుత్వం ఒత్తిడి తీసుకొచ్చే విధంగా దాదాపు ఒక పూట మొత్తం కూడా
పూర్తి స్థాయి కాన్సన్ట్రేషన్ చేసి రైతు సమస్యల మీద రైతు సత్యాగ్రహ దీక్షను చేపట్టి ఖమ్మం జిల్లాలో ఒక చర్చనీయాంశం తీసుకొచ్చారని కూడా చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ ఉపేందర్ ఫర్ ది అప్డేట్స్. అదే చూసుకుంటాం.